गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम ఓ విశ్వామిత్రుడు, ఓ వశిష్ఠుడు, ఋషులందరూ, గురువులు, శంకరాచార్యులు వారు, ఆది శంకరాచార్యులు వారు, సివి అరవిందో, శ్రీరామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ ఏ శక్తిని అయితే ఉపయోగించుకుంటున్నారో ఆ శక్తిని ఉపయోగించుకునే విధానం మీకు ఇప్పుడు నేర్పబోతున్నాను నేను. ఆ శక్తినే ఋతుంభరా ప్రజ్ఞ అంటాం మనం. ఆ శక్తినే తురీయ స్థితి అంటాం మనం. ఆ శక్తినే పరమహంస స్థితి అంటాం మనం. ఆ స్థితినే సమాధి స్థితి అంటాం మనం. ఇవన్నీ ఒకే స్థితికి పేర్లు, రకరకాల పేర్లు. కానీ రకరకాల పేర్లన్నీ కూడా ఒక మానసిక స్థితికి సంబంధించినటువంటి పేర్లు. ఎటువంటి మానసిక స్థితి అది? ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అనంతమైనటువంటి ప్రకృతి సంపదకి అధికారి అవుతాడు. ఆ మానసిక స్థితిలో అనంతమైనటువంటి జ్ఞానానికి వారసుడవుతాడు. అన్ని చోట్ల తనే ఉన్నానా అనేటటువంటి నిజమైనటువంటి అనుభూతి అతనికి కలుగుతుంది. ఆ అనుభూతి ఉన్న వాళ్ళనే మన భారత సాంప్రదాయంలో ఋషి పరంపరలో గురువు అంటాం. ఎవరిని పడితే వాళ్ళని గురువు అంటానికి వీలు లేదు. ఎందుకు గురువు అనేటటువంటిది ఎవరిని అనాలి అనే దానికి మనం శ్లోకం చదువుతాం. గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి నమస్కారం. ఎవరిని పడితే వాళ్ళని గురువుగా అనేటటువంటి స్థితి అసలు భారతీయుల్లో లేదు. గురువు అనేవాడు బ్రహ్మ అయి ఉండాలి. బ్రహ్మ అంటే ఎవడు? సృష్టికర్త. సృష్టికర్తకి ఏ విధంగా అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 14 భువనాలలో ఉండేటటువంటి ఈ భువనమే కాదు, ఈ ఎర్త్ ప్లానెటే కాదు, 14 భువనాలలో ఉండేటటువంటి భూత భవిష్య వర్తమానాలు తెలుసు అతనికి. ప్రతి జీవిది, ప్రతి ప్రాణిది. గురువు ఆ స్థితిలో ఉండాలి. కానీ ఆ స్థితిలో ఉండి సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తిని కూడా మనం గురువు అని పిలవము. మనం చాలా చిన్నచూపు చూస్తాం అలాంటి వాళ్ళని. ప్రిడిక్షన్స్ చెప్పేవాళ్ళని మనం విశేష వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వం మనం. ఇంకో లక్షణం ఉండాలి వాళ్ళకి. గురు విష్ణువు
ఆ గురువు విష్ణువై ఉండాలి, సర్వవ్యాపకుడై ఉండాలి. ఈ సర్వవ్యాపకత్వం అనేది మీరు కాస్త అర్థం చేసుకోండి. ఇవాళ నేను చెప్పబోయేటువంటి సాధనలో మీరందరూ ఆ స్థితికి వెళ్తారు. అదేం పెద్ద కష్టం కాదు. అది కష్టం ఎక్కడొస్తుంది అంటే దాన్ని నిలబెట్టుకోవటంలో ఉంటుంది అంతే. ఆ నిలబెట్టుకోవటం కోసమే మిమ్మల్ని మౌనంగా ఉండమని నిరంతరము నేను కోరేది. అంచేత ఆ స్థితికి ఈ అరగంటలోనే వెళ్ళిపోదాం మనం. రాబోయే అరగంటలో మీరు ఆ స్థితి ఎలా ఉంటుందో చవి చూద్దురు కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం కూడా ఎలా చేయాలో నేర్చుకుందాం మనం. సర్వవ్యాపకత్వం అది తపశ్శక్తి ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాదు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. శ్రీకృష్ణుడు చెప్తాడు, తపస్సు చేసినంత మాత్రాన, భక్తులైనంత మాత్రాన ఇవంతా మీకు అర్థం కావు. 11వ అధ్యాయంలో ఈ విధంగా నన్ను తపస్సు చేసినా యజ్ఞం చేసినా చూడలేవు. నవేద యజ్ఞం జైనే నదానే. యజ్ఞాల వల్ల కానీ, దానాల వల్ల కానీ, అధ్యయనం వల్ల కానీ, తీవ్రమైనటువంటి తపస్సు వల్ల కానీ నువ్వు ఈ విశ్వరూపాన్ని చూడలేవు అంటాడు. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వరూపం చూడటం అనేది తపశ్శక్తి వల్ల రాదు. రాక్షసులందరూ తపస్సు చేశారు. హిరణ్యకశ్యపుడు లాంటి తపస్సు ఎవరు చేసి ఉండరు. బ్రహ్మ దగ్గర నుంచి డైరెక్ట్ గా అన్ని అసంభవాలు కలిసి మృత్యు వచ్చేటట్టు కోరుకున్నాడు. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, రాత్రి చావకూడదు, పరులు చావకూడదు, శస్త్రాలతో చావకూడదు, అస్త్రాలతో చావకూడదు, మనిషితో చావకూడదు, జంతువులతో చావకూడదు, అన్ని అసంభవాలే కోరుకున్నాడు. అలాంటి తపస్సు చేసినటువంటి వ్యక్తికి కూడా విష్ణువు కనిపించలే. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. ఎక్కడున్నాడు ఆ విష్ణువు అని వెతుకుతూ ఉంటాడు. 3 లోకాలలో కూడా 3 లోకాల్లోనూ ఆ విష్ణువు అతనికి కనిపించలేదు. 5 ఏళ్ల ప్రహ్లాదుడు కనిపించాడు. ఎదుర్కొన్నాని స్తంభంలో ఉన్నాడయ్యా అంటే అర్థం కాలేదు తండ్రికి. అంచేత ఈ విష్ణువు అనేటటువంటి పదం, గురువు యొక్క సర్వవ్యాపకత్వం అనే పదం కొంచెం కష్టంగా అర్థమవుతుంది మనకి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి గురువు. కానీ అక్కడితో ఆగటం లేదు గురువు యొక్క సామర్థ్యము. గురువు దేవో మహేశ్వర, గురువు సర్వసమర్థుడు. చాలా మంది కొంత భావావేశంలో అమృతత్వ ప్రాప్తి భూలోకంలో ఇంతవరకు జరగలేదు. కొంతమంది గురువులు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటాం. మార్కండేయుడి కథ మర్చిపోతాం మనం, శంకరాచార్యుల వారి కథ మర్చిపోతాం మనం, హనుమంతుడి కథ మర్చిపోతాం మనం, వ్యాసుడి యొక్క కథ మర్చిపోతాం. చిరంజీవులు ఉన్నారు. చిరంజీవిత్వము అసాధ్యమే కాదు. ఇదివరకు ఋషులు కూడా దాన్ని సంపాదించి పెట్టారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గురువుల యొక్క ఆవేదన, ఆర్తి ఏంటంటే అది మీ వరకు కూడా రావాలి. చేత పూర్వకాలపు గురువుల యొక్క శక్తిని తక్కువ అంచనా వేసుకోకండి. శివత్వము ఉన్నటువంటి ఏ గురువైనా ఆ సాధన చేయగలడు. చిరంజీవిత్వము, ఆయు ప్రమాణాన్ని పెంచగలిగేటటువంటి శక్తి ప్రతి గురువుకి ఉంటుంది. లేకపోతే వాడిని గురువు అనం మనం. 3 లక్షణాలు ఎప్పుడు గుర్తుంచుకోండి. భారతీయ సాంప్రదాయంలో గురువు అనేటటువంటి పదంతో మనం ఎవరినైనా సంబోధించాలి అంటే ఏం గురువు అనేకండి ఎవరిని పడితే వాళ్ళని, అంత తేలికమైనట్టు శబ్దం కాదు అది. ఈ 3 లక్షణాలు ఉండాలి వాడికి. సర్వజ్ఞత్వం ఉండాలి, సర్వవ్యాపకత్వం ఉండాలి, సర్వసమర్థత ఉండాలి. మృత్యువు మీద అతని యొక్క మాట శిలాశాసనం అయిపోవాలి. మృత్యువుని కూడా శాసించగలిగేటటువంటి వ్యక్తులనే మనం గురువు అని పిలిచాం. ఇటువంటి శక్తి మీలో కూడా ఉంటేనే, బీజాలు మీలో ఉంటేనే కదా వృక్షం వస్తుంది. మామిడి విత్తనం మీలో ఉంటే మీలోంచి మామిడి చెట్టు వస్తుంది. బట బీజాలు మీలో ఉంటే బట వృక్షాలు వస్తాయి. అంచేత ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర బీజాలు మీలో ఉంటేనే మనము కూడా ఆ గురువు యొక్క స్థాయికి వెళ్ళటానికి ఆశించటంతే అర్థం ఉంది. మనలో ఆ బీజాలు లేవనుకోండి, మనం చేసి లాభం ఏంటి? కానీ ఋషులు చెప్పేది ఏంటి అంటే మీలో ఆ బీజాలు ఉన్నాయి. బ్రహ్మ మురారి త్రిపురాంతకారి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క లక్షణాలు ఏమిటో తెలుసుకోండి. సృష్టి, స్థితి, లయము. మన మనస్సు కూడా ఈ 3 లక్షణాలు ఉన్నాయి. మన మనస్సుకి సృష్టించగలదు, అది ఊహించుకోగలదు, ఏ ఊరైనా ఊహించేసుకోగలదు. అది 10 తలకాయలు ఉన్నటువంటి ఒక వ్యక్తి 20 కాళ్లతో 78 చేతులతో నడిచి వస్తున్నాడు. ఊహించుకోవచ్చు కదా, మీరు సృష్టించుకోవచ్చు. అది నిజంగా జరుగుతుందో లేదో అది వదిలేద్దాం. మనం మనస్సు యొక్క శక్తి గురించి చెప్తున్నాను నేను. మనస్సుకి ఊహించేటటువంటి, సృష్టించుకునేటటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఎలా దురుపయోగం చేసుకుంటున్నాం? మనము మన మనస్సు ద్వారా ఎదుటివాడి మనస్సులో దూరిపోయి, వాడు ఇలా ఆలోచిస్తున్నాడేమో నా గురించి, నా వాళ్ళు ఇలా అనుకుంటున్నారేమో నా గురించి, నా పిల్లలు ఇలా అనుకుంటున్నారేమో, నా భార్య ఇలా అనుకుంటోందేమో, నా భర్త ఇలా అనుకుంటున్నాడేమో, నా స్నేహితుడు ఇలా అనుకుంటున్నాడేమో. మనం ఒక్కసారి కూడా వాళ్ళని అడగం మీరేమనుకుంటున్నారు అని. మనం ఊహించేసుకుంటాం. ఊహించేసుకుని ఎంతో బాధపడిపోతాం. సృష్టి, ఊహించుకునేటటువంటి సామర్థ్యం మన మనస్సుకు ఉన్నది. రెండో లక్షణం ఏముంది మన మనస్సుకి? పరిపాలనా శక్తి ఉన్నది, కాపాడుకునే శక్తి. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. అక్కడ దీపం ఏదైనా పెడితే ఎంత జాగ్రత్తగా మనం చెప్తూ ఉంటాం, జాగ్రత్త, బట్టకి ఇదవుతుందేమో అదవుతుందేమో, జాగ్రత్తగా ఉండండి. రక్షించేటటువంటి స్వభావం, ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునేటటువంటి స్వభావము కూడా మన మనస్సుకి ఉంది. ఇంకోటి కూడా మన మనస్సుకి ఉంది, నాశనం చేసేటటువంటి లక్షణం. నచ్చలేదు ఏదైనా, కోపం వచ్చింది. నాకు తెలిసినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు కోపం వచ్చిందంటే టేప్ రికార్డర్ ఎత్తేసి ఇదిగో విసిరేస్తున్నా అని చెప్పి మరి విసిరేస్తాడు. అలా ఎన్ని టేప్ రికార్డర్లు, అలా ఎన్ని రేడియోలు ఆయన బదలగొట్టాడో నాకే గుర్తులేదు. లయం, కోపం వచ్చినప్పుడు రుద్రావతారం మనం అందరం ఎత్తే ఉంటాం, అందరికీ అది అనుభవంలోనే ఉంది. అంచేత రుద్రావతారము, లయకారము, ధ్వంసకరము, ధ్వంసము చేసేటటువంటి ప్రవృత్తి కూడా మన మనస్సుల్లో ఉంది. బ్రహ్మామురారి త్రిపురాంతకారి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఈ సృష్టి స్థితి లయకారత్వము వదిలేసి మనస్సుకు ఇంకొక లక్షణం ఉంది. ఏంటా లక్షణము? మీ మనస్సులో ఊహ, సృష్టించేటటువంటి ఊహలు రావచ్చు, రక్షించడానికి కావలసినటువంటి ఊహలు రావచ్చు, నాశనము చేసే ప్రవృత్తి కల ఊహలు రావచ్చు. కానీ ఊహలన్నింటినీ చూసేటటువంటి ఒక శక్తి ఉంది. సృష్టి స్థితి లయకారమైనటువంటి ఊహలను దర్శించేటటువంటి స్థితి కూడా ఉంది మీ మనస్సులో. దాన్ని పరబ్రహ్మ స్థితి అంటాం. గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంచేత మీ మనస్సులో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలను అధిగమించి పరబ్రహ్మ స్థితిలో కనుక మీరు నిరంతరం ఉండగలిగితే మీరు కూడా గురువు యొక్క స్థాయికి ఎదుగుతారు. దానికి ఎలా వెళ్లాలో ఇప్పుడు నేర్చుకుందాం మనం. మళ్ళా ఆ వివరణ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా సులభమైనటువంటి టెక్నిక్ అది. కష్టం ఏమిటి అంటే స్థితిలో ఉండటం. సైక్లింగ్ చాలా ఈజీ, బ్యాలెన్సింగ్. వచ్చినవాడు చాలా ఈజీ అంటాడు, రానివాడు ఎంత కష్టపడతాడు. అలాగే ఆ గురువు యొక్క స్థితిలో జీవించటం చాలా సులభం, సమాధి స్థితిలో జీవించటం చాలా సులభం. అది కానీ అది సులభం అవటానికి మార్గం ఏమిటి అంటే మౌనం. మీరు ఎంత మౌనంగా ఉంటే ఈ స్థితిని అంత ఈజీగా పొందగలుగుతారు. అందుకని నిరంతరం మీరు మళ్ళీ మౌనంగా ఉండండి అని అడుగుతూ ఉంటాను నేను. కళ్ళు మూసుకోండి అందరూ. ముందుగా మనం ఆ సమాధి స్థితిలోకి వెళ్దాం. చెప్పింది చెప్పినట్టు ఆచరణ చేస్తే రాబోయే 10 నిమిషాలలో మీరు సమాధిలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటం చాలా సులభమే అని చెప్తున్నాను కదా, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మొదలెడదాం. కళ్ళు మూసుకోండి. చూస్తూ ఉన్నాం మనస్సుని.
రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. రానివ్వండి ఆలోచనలను. ఆలోచనలు పట్టించుకోవద్దు, గమనించండి ఆలోచనలను. 3 రకాలైనటువంటి ఆలోచనలే మీరు ఆలోచించుకోగలరు. భవిష్యత్తులో మీ ప్రోగ్రెస్ కి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచన రావచ్చు. పట్టించుకోకండి వాటిని, చూడండి. బ్రహ్మ ఇప్పుడున్న స్థితిని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలు రావచ్చు. విష్ణువు ఈ పరిస్థితి బాగోలేదు, ఈ పరిస్థితిని మార్చుకోవాలి అనే ఆలోచనలు రావచ్చు. మహేశ్వరుడు, రుద్రుడు, ఈ 3 ఆలోచనలు మీరు పట్టించుకోకండి. చూస్తూ ఉండండి. వచ్చే మనసులో ఆలోచనలు గమనించండి. వాటిని మీరు ఏమీ చేయకండి, చూస్తూ ఉండండి వాటిని. వాటి వెంట పరిగెత్తకండి. ఆలోచనల వెంట మంత్రజపం చేయకండి. మంచి ఆలోచనలు కావాలని ఆలోచించకండి. ఏ ఆలోచన వచ్చినా దాన్ని చూస్తూ ఉండండి. చాలా క్వాలిటీ పెంచుకోండి. మత్తులోకి వెళ్ళకండి. చాలా సూపర్ అవేర్నెస్ లో ఉండండి. జాగరూకతతో ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన వెనకాతల పరిగెత్తకండి. ఆ ఆలోచనను పెంచుకోకండి. ఖాళీగా మౌనంగా మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనలను చూస్తూ ఉండండి. దాని వెనుక పరిగెత్తకండి. రోడ్డు మీద మనిషి వెళ్తూ ఉంటే మనం ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాం. వాడు అలా కనుమరుగైపోగానే వాడు వెంట మనం పరిగెత్తాం కదా. అలాగే ఆలోచనలు కూడా కనుమరుగైపోనివ్వండి. ఆలోచనలను డెవలప్ కానివ్వకండి. భృగుటి మీద, ఇవన్నీ మీద ఏమీ వద్దు. కాన్సన్ట్రేషనే వద్దు. గమనం చూస్తూ ఉండటమే. ఏమీ వద్దు. సెక్టర్స్ వద్దు, చక్రాలు వద్దు. అన్ని ఆలోచనలే, మీ ఊహలే. ఏమీ వద్దు. హాయిగా చూస్తూ ఉండండి అంతే. అలా కూర్చుండిపోండి. శరీరాన్ని కదుపుకోదలుచుకుంటే కదుపుకోండి. కానీ చూస్తూ కళ్ళు మాత్రం తెరవకండి. ఆలోచనలు వెంట వెళ్ళకండి. ఏ ఆలోచన వచ్చినా దానికి ద్రష్టగా ఉండండి. గమనిస్తూ ఉండండి. చూస్తూ ఉండండి. సాక్షిగా ఉండండి. మనం ఇతర వస్తువుల్ని బయట ప్రపంచంలో ఎలా చూస్తామో మీ ఆలోచనలు కూడా అలాగే చూడండి. ప్రజపం చేసుకోకండి. మంచి ఆలోచనలు రావాలనుకోకండి. చెడు ఆలోచనకి మీరు ద్రష్టే, మంచి ఆలోచనకి కూడా మీరు ద్రష్టే. అలాగ నిష్కంప స్థితిలో ఉండిపోండి. బిగుసుకుపోకండి. హాయిగా రిలాక్స్డ్ గా చూస్తూ ఉండండి. ప్రతి ఆలోచనకి ద్రష్ట, శరీరంకి ద్రష్ట. ప్రతిదానికి మీరు సాక్షిభావంతో ఉండిపోండి. తూష్ణీం బభూవ, మౌనంగా ఉండిపోండి. మీరు చేసేది ఏమీ లేదు, చూస్తూ ఉండటమే.
దర్శనము, చూస్తూ ఉండటము. ఇప్పుడు కళ్ళు మూసుకుని మీరు ద్రష్టగా ఎలా ఉన్నారో, గమనిస్తూ ఎలా ఉన్నారో మెల్లిగా కళ్ళు తెరిచి ఉండండి. కళ్ళు తెరిచేయండి, ద్రష్టగానే ఉండండి. మానసిక స్థితి అంతే. కళ్ళు తెరిచి చూస్తూ ఉండండి. సైలెంట్ స్పెక్టేటర్, మూగ దర్శకుల వలె ఉండండి. కళ్ళు తెరిచి ఆ మానసిక స్థితి చెదిరిపోనివ్వకండి. కళ్ళు తెరవగానే ఆ స్థితి చెదురుతుంది. తెరవకుండా ఉండటమే మనం సాధించాలి. ఒకవేళ ఆ స్థితి చెదిరిపోతే మనం కళ్ళు మూసేసుకోండి. ఆ స్థితి రావాలి మీకు. దీన్నే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని శ్రీకృష్ణుడు రిపీటెడ్ గా చెప్తూ ఉండేవాడు. రకరకాల పేర్లు, కూటస్థ చైతన్యం అనేవాడు, ఏదో పేరు. మళ్ళీ కళ్ళు తెరిచి ఆ స్థితిలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. కళ్ళు తెరిచినా ఆ స్థితిలో ఉండాలి. మీరు ఉండగలిగితే ఉండిపోండి. కళ్ళు తెరిచేలాగా ఉండగలము అనుకునేవాళ్ళు అదే స్థితిలో అలా దూరంగా వెళ్ళిపోండి. ఆ తూర్పు ఉత్తర దిక్కులో మెల్లిగా, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. అదే యాంత్రికంగా నడవండి. ఎవ్వరూ మాట్లాడుకోకండి. మనస్సుని అదే స్థితిలో ఉంచుకోండి. అలా వెళ్ళిపోండి చివరి వరకు. ఎక్కడ మీరు ఉండలేము అనిపిస్తే అక్కడ కూర్చొనిపోండి. కళ్ళు మూసుకుని మళ్ళా ఆ స్థితిలోకి వెళ్ళిపోండి. కళ్ళు తెరిచి డిస్టర్బ్ అవుతోంది అనిపించేవాళ్ళు మళ్ళా కళ్ళు మూసేసుకోండి. గిట్ట అర్థమైంది కదా? ఇంకలా ఉండండి. సాక్షి భావము, ఏ ఆలోచనను మీరు పట్టుకోకండి. చూస్తూ ఉండండి. క్వాలిటీ ఉంచుకోండి. సేపు ఉండగలిగితే అలా ఉండిపోండి. ఎంజాయ్ ఇట్. ఆ అద్భుతమైనటువంటి స్థితి నుంచి బయటికి రావాల్సిన పనే లేదు. ఉండిపోవటమే అలా. అలాగే ఉండిపోండి. ఎంతసేపు ఉండదలుచుకుంటే అంతసేపు ఉండిపోండి. ఉండదలుచుకోవటం కాదా, ఉండిపోదలుచుకోవటానికి కూడా ద్రష్టగా ఉండిపోండి. మీరు మౌనంగా ద్రష్టగా ఉండిపోండి. వీలైనంత వరకు కళ్ళు తెరిచి ఆ స్థితిలో ఉండటం ప్రాక్టీస్ చేసుకోండి. ఉండలేకపోతే మళ్ళా కళ్ళు మూసేసుకోండి. ఆ స్థితిని అభ్యాసం చేసుకోండి. నిరంతర అభ్యాసం. అలా ఉండిపోండి. ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఒక స్థితి మెయింటైన్ చేసుకోండి. ఆ మానసిక స్థితి ముఖ్యం. ద్రష్టగా ఉండటం. ప్రతి ఆలోచనకి ద్రష్టే. మీరు మీ శరీరం యొక్క నడకకి కూడా ద్రష్టే. పక్కవాడి శరీరాన్ని ఎలా చూడగలుగుతున్నారో మీ శరీరాన్ని అలాగే గమనించుకోండి. గమనిస్తూ నడవండి. ఈ స్థితిని ఈ క్షణం నుంచి నిరంతరం మనం పాటిద్దాం. పాటించడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు గుర్తుంచుకోండి. మీకు లేవాలనిపించింది అనుకోండి, లేవకండి. లేవాలి అనిపించేటటువంటి ఆలోచనని కూడా గమనించండి. ఇంకా తప్పదు లేవటం అనుకున్నప్పుడు తప్ప లేవరు. మీరు చూస్తూ ఉండటమే. ఏం జరిగినా చూస్తూ ఉండటమే. దాహం వేసింది, ఇంకా భరించరాని దాహం వేస్తే తప్ప మంచిగా తాకండి. అత్యంత అవసరం అవుతే తప్ప కదలకండి.
ట్రై చేయండి ఆ స్థితిని. ప్రతిదాన్ని చూస్తూ ఉండటమే. ఆలోచనకి కార్యరూపం ఇవ్వకండి. ఆలోచనలు వస్తున్నాయి సముద్రంలో తరంగాలు లాగా, తరంగాలు చూస్తూ ఉండండి. మాట్లాడాలనిపించింది మాట్లాడకండి, చేయ కదుపుకోవాలనిపించింది కదుపకండి, అనిపించింది అని గమనించండి. ద్రష్టాభావమే. పక్కవాడు కదులుతూ ఉంటే మీరు కదలరు కదా, అలా మీ శరీరానికి కూడా ద్రష్టగా అయిపోండి. ఆ ఆలోచనలు చూస్తూ ఉండండి. ఏ ఆలోచన వచ్చినా దాన్ని ఆపుకోకండి, కానీ ఆ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వకండి. వీలైతే కళ్ళు తెరుచుకుని కూర్చోండి, కానీ ఆ స్థితిలో ఉండగలిగితే, లేకపోతే కళ్ళు మూసుకుని ఉండండి. ప్రయత్నించండి ఆ స్థితికి వెళ్ళిపోవటానికి. అనంతమైనటువంటి శాంతి. ఈ మానసిక స్థితి లక్షణం చెప్పాను కదా, అది ద్రష్ట స్థితి. సృష్టి స్థితి లయానికి ద్రష్ట స్థితి. ఇంకా ఏ ఆలోచనకి మీరు కార్యరూపం ఇవ్వరు, ఆలోచనని చూస్తూ ఉంటారు. కాలు కదపాలనిపించింది కదపకండి, కాలు కదపాలనిపించింది అన్నది గమనించుకోండి. ఆ బాధ తీవ్రత చూసుకోండి. మీరు బాధ ఎక్కువగా అంటే కదలండి, సర్దుకోండి, దానికి కూడా ద్రష్టగా ఉండండి. కానీ ఏంటి, ద్రష్టగా ఉన్నారు కనుక పక్కవాడు కదిలితే మీరు కదలరు కదా, అలాగా మీరు కదలకూడదు. ఏమీ చేయరు, మీరు ఏమీ చేయరు, అంతే చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఈ స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి ఒక స్తోత్రం మీకు నేను ఇచ్చాను. ఆ స్తోత్రం ఇప్పుడు నేను చదవబోతున్నాను. స్తోత్రాన్ని వింటూ ఉండండి, అంతే. మీరు చేసేదేం లేదు అక్కడ, గమనిస్తూ ఉండండి. అలాగే నా నోటిలోంచి వచ్చేటటువంటి శబ్ద తరంగాలను గమనిస్తూ ఉంటారు మీరు. దీన్ని దత్తాత్రేయ వజ్ర కవచము అంటాం. ఇన్నాళ్ళు కాకండి కవచంలో, గమనిస్తూ ఉండండి ఆ మానసిక స్థితి. ఆలోచనల యొక్క పరంపరను గమనిస్తూ ఉండటం, గమనిస్తూ ఉండటం, చూస్తూ ఉండటం. ఒకప్పుడు ఋషులందరూ వేదవ్యాసుడి దగ్గరికి పోయి, ఓ మహర్షి సత్తమ, కలియుగములో మానవులకు సంకల్ప సిద్ధిని కలిగించేది, సుఖశాంతులు వర్షించేది, అటువంటి మహాశక్తివంతమైన మహామంత్రం ఏదైనా ఉంటే సెలవీయండి అని అడిగారు. అప్పుడు ఆయన పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలిపిన పరమ రహస్యమైన శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచ మహామంత్రాన్ని వాళ్లకు చెప్పాడు. ద్రష్ట స్థితి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థితికి ద్రష్టగా ఉండండి, గమనిస్తూ ఉండండి. మనస్సుని ఆ స్థితి నుంచి చెదరనీయకండి. హిమాలయాలలో ఉన్న గౌరీ శిఖరముపై కల్పవృక్షము కింద విరాజిల్లుతున్న దివ్య దీప్త మహారత్న హేమమండపం మధ్య గల రత్న సింహాసనంపై ఆసీనుడై ఉన్న పరమేశ్వరుణ్ణి చూచి పార్వతి దరహాస చంద్రికల నొలికిస్తూ, స్వామి, ఇంతకు పూర్వము మీరు అనేక దత్తాత్రేయ మహామంత్రాలను లోకులకు ప్రసాదించారు కదా, వాటి మహిమ ఎట్లాంటిదో చూడాలని ఉంది అని అడిగింది. వెంటనే పరమేశ్వరుడు పార్వతీదేవిని వెంట తీసుకుని నందివాహనారూఢుడై భూలోకానికి వింధ్యాచల ప్రాంతంలో గల దశానన మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. పూర్వము దశానన మహర్షి
దత్తాత్రేయ మంత్రాలు ఉపదేశము పొంది ఉపాసిస్తోన్న సమయంలో ఒకరోజు ఆయనకు దత్తాత్రేయుడు స్మరణ మాత్ర సంతుష్టుడు, స్మర్తుగామి అని అంటారు. ఇది ఎంతవరకు నిజమో పరీక్షించి చూద్దామని అనుకుని మనస్సులో దత్త దత్త అని దత్తాత్రేయుడిని స్మరించాడు. వెంటనే ఆ స్వామి ఆయన ముందు సాక్షాత్కరించాడు. మీకు నేను చెప్పినటువంటి మానసిక స్థితి దత్తాత్రేయుడి యొక్క స్థితే. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని దాటినటువంటి స్థితి. ఆ స్థితిలోనే ఉన్నారు మీరు ఇప్పుడు. అదే స్మర్తుగామి అంటే. ఉండండి ఆ మానసిక స్థితిలో, నిశ్చింతగా, దర్శకంగా, సాక్షిభావంగా. వెంటనే ఆ స్వామి ఆయన ముందు ప్రత్యక్షమై అట్లా తనకు దర్శనమిచ్చిన ఆ స్వామిని అజ్ఞానముతో మిమ్మల్ని పరీక్షించాలనుకున్నాను, క్షమించవలసింది అని దశానన మహర్షి ప్రార్థించాడు. అప్పుడు దత్తప్రభువు మమ ప్రకృతి వీదృషి స్మర్తగామి నసందేహో ద్విసప్త భువనేశ్వహం అభక్త్యావా సుభక్త్యావా యస్మరేన్ మమ మన్మధీ తదానీం అహం ఆగమమ్య దదామి తవ దీప్సితం. భక్తుడైనా అభక్తుడైనా, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఈ మానసిక స్థితి పొందవచ్చు. నిశ్చింతగా, సృష్టి స్థితి లయ ఆలోచనలకు అతీతమైనటువంటి ఈ అత్రి స్థితి, మూడు కానటువంటి స్థితి సహజంగానే మీకు లభించుచున్నది. నీవు తలిచినట్లు నేను స్మర్తుగామినే, అందుకు సందేహము లేదు. భక్తి ఉన్నా లేకపోయినా సరే ఒక్కసారి నన్ను స్మరిస్తే చాలు, వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ కోరికలన్నీ తీరుస్తాను. ఇది నా స్వభావము. నా రాక ఎన్నడూ వృధా కాదు. నా వజ్ర కవచాన్ని నీకు ఉపదేశిస్తాను అని ఆయనకు ఈ కవచాన్ని అనుగ్రహించాడు. ఈ స్థితిలో ఉన్న మీకు ఆ దత్తప్రభు యొక్క అనుగ్రహ ఆశీస్సులు డైరెక్ట్ గా లభిస్తున్నాయి. ఈ స్థితిని నిలబెట్టుకోవాలి మీరు నిరంతరము. దానికి ఇక్కడున్న 2.5 రోజులు ప్రయత్నం చేయండి. ఈ స్థితిలో ఉండిపోవటానికి మీరేమీ చేసుకోక్కర్లేదు. మీకు కావలసిన ఆహారం మీ దగ్గరికే వస్తుంది. అలా ఉండిపోండి మీరు వీలవుతే ఆ స్థితిలో. దత్తాత్రేయుల వారు ఈ కవచాన్ని ఆ మహర్షికి ఉపదేశిస్తున్న సమయంలో ఆ అరణ్యంలో తిరుగుతున్న దూరశ్రవుడనే భిన్నుడు ఆ ఆశ్రమం దగ్గరకు రావటం సంభవించింది. దత్తాత్రేయ స్వామి ఆ మహర్షికి చెప్తోన్న కవచ మంత్రము అతనికి వినిపించింది. ఆ మంత్రాన్ని విన్న మాత్రం చేతనే అతని శరీరము వజ్ర సదృశ్యమైనది. ఎన్నో అద్భుత శక్తులు అతనికి కలిగాయి. ఇక ఆ కవచాన్ని భక్తి శ్రద్ధలతో నిత్యము పఠించే వారికి ఎంత శక్తి కలుగుతుందో, ఎన్ని సిద్ధులు సిద్ధిస్తాయో మనం మాటల్లో చెప్పలేము. ఆ దూరశ్రవుడు నివసిస్తున్న వనంలోకి ఈ పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. అల్లంత దూరంలోనే దూరశ్రవుణ్ణి చూసి సింహవ్యాఘ్రాది క్రూర మృగాలు భయపడి పారిపోవటం పార్వతీదేవి కంటపడింది. ఆమె ఆశ్చర్యపోతూ ఇదేమి చిత్రము అని అడిగితే అప్పుడు శివుడు ఆమెకి పూర్వకథ యావత్తు వివరించి చెప్పాడు. ఈ విషయము వజ్ర కవచానికి ఉపోద్ఘాతంగా చెప్పబడింది. ఏ ఆలోచనైనా సింహ వ్యాఘ్రాలతో పోలుస్తాం మనం. ఏ ఆలోచనలు మన దగ్గరికి రావు. దత్తాత్రేయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆలోచనలకి దర్శితగా ఉంటారు తప్ప ఆలోచనలు వాళ్ళు ఆలోచించరు, చూస్తూ ఉంటారు. మీరు ఆ స్థితిలోనే ఉండటానికి ట్రై చేయండి. ఈ అత్రి స్థితి, ఈ అనసూయ స్థితి మీకు ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి అనుభూతులే శ్లోక రూపంలో ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. మీ శరీరాన్ని మొత్తాన్ని ఒక వజ్ర కవచంలాగా ఈ స్థితి రక్షిస్తుంది. అన్ని రోగాలను నివారిస్తుంది.
అన్ని సమస్యలను నివారిస్తుంది. ఈ స్థితిలో మీరు ఉంటే నిరంతరము అలా ఉండిపోండి. వాళ్ళల్లా వీలైన వాళ్ళు, ఉండగలిగే వాళ్ళు గంటల కొద్దీ ఉండండి. అలాగా ఉండగలిగితేనే, నటించవద్దు. ఉండగలిగే వాళ్ళు ఉండండి. ఆధ్యాత్మిక జగత్తులో బలవంతంగా కూర్చోవద్దు. ద్రష్ట స్థితిలో, సృష్టి స్థితి లయాలకి అతీతమైనటువంటి ఆలోచనలకి అతీతంగా, ఆలోచనలకి ద్రష్టగా కూర్చోగలిగే వాళ్ళు అలా కూర్చోండి, కదలొద్దు. ఈ పరబ్రహ్మ స్థితిలో, ఈ ఋతుంబర ప్రజ్ఞ స్థితిలో అలా ఉండిపోండి. ఎంతసేపు ఉండగలుగుదామో చూద్దాం. ఈ అత్రి స్థితి, ఈ అనసూయ స్థితి మీకు ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి అనుభూతులే శ్లోక రూపంలో ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. మీ శరీరాన్ని మొత్తాన్ని ఒక వజ్ర కవచంలాగా ఈ స్థితి రక్షిస్తుంది. అన్ని రోగాలను నివారిస్తుంది, అన్ని సమస్యలను నివారిస్తుంది. ఈ స్థితిలో మీరు ఉంటే నిరంతరము. దత్తాత్రేయ శిరపాతు సహస్రారాబ్జ సంస్థిత ఫాలం పాత్వనసూయేయ చంద్రమండల మధ్యగ కూర్చం మనోమయ పాతు హంసం ద్విదళ మధ్యభూ జ్యోతిరూపోక్షణీ పాతు శబ్దం శబ్దాత్మక శృతి నాసికాం పాతు గంధాత్మ ముఖం పాతు రసాత్మక జిహ్వాం వేదకర పాతు దంతోష్ణీ పాతు ధార్మిక కపోలావత్రిభూ పాతు పాత్వశేషం సదాత్మభూ సర్వాత్మా షోడశారబ్జ స్థిరశ్చాత్మావదద్గళం స్కందౌ చంద్రానుజ పాతు భుజౌ పాతు కృతాభిభూ జతృణే శత్రుజిత్ పాతు పాతు వక్షస్థలం హరే కాదిఠాంత ద్వాదశార పద్మగోమారుతాత్మక యోగీశ్వరేశ్వర పాతు హృదయం హృదయస్థిత పార్శ్వో దూర పార్శ్వవర్తి పాతు పార్శ్వస్థితిర్మమ హఠయోగాది యోగజ్ఞ కుక్షిం పాతు కృపానిధిం దకారాది ఫకారాంత దశారసరసీరుహ నాభి స్థతి వర్తమానో నాభిం మహాత్మ్యకోవతు బకారాదిలకారాంతం షడ్దళాంబుజ బోధక జలతత్వమయో యోగి రక్షతాం మణిపూరకం సిద్ధాసన సమాసీన ఊరు సిద్ధేశ్వరోవతాత్ వాదివాసాంత చతుష్పత్ర సరోరోహని బోధక మూలాధారం మహీరూపో రక్షతాత్ వీర్య నిగ్రహ అష్టీవద్వితయం పాతు జానున్యస్తకరాంబుజ జంగే పాత్వతు ఇంద్రేంద్ర పాత్రంఘ్రే తీర్థ పావన సర్వాంగ పాతు సర్వాత్మ పాతు రోమాణి కేశవ చర్మం చర్మాంబర పాతు రక్తం భక్త ప్రియావతాత్ మాంసం మాంసకర పాతు మజ్జాం సర్వాత్మకోవతాత్ అస్థినేస్థిర వైపాయాత్ మేధో వేధా ప్రపాలయేత్ శుక్లం సుఖకర పాయాత్ సంధీం చ సుదృఢాకృతి మనోబుద్ధిరహంకారం హృషికేశాత్మకోవతాత్ కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజ బంధూన్ బంధుతమ పాతు శత్రుభ్యో పాతు శత్రుజిత్ గృహారామధనక్షేత్ర పుత్రాదీన్ శంకరోవతాత్ భార్యాం ప్రకృజిత్ పాతు పశ్వాదీన్ పాతు శాంగభుత్ ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భూమ్యాదీన్ భాస్కరోవతు సుఖం చంద్రాత్మక పాతు దుఃఖాత్ పాతు ప్రణాంతక ప్రాచ్యాం విషహర పాతు పాత్వీషాయాం మఖాత్మక యామ్యాం ధర్మాత్మక పాతు నైరుత్యాం పాతు వైరజిత్ వారాహ పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోవతాత్ కౌబేర్యాం ధనకృత్ పాతు పాత్వీశాన్యాం మహాగురు ఊర్ధ్వం పాతు మహాసిద్ధ పాత్వధస్తాజ్జటాధర రక్షాహీనంతు మే స్థానం రక్షత్యాది మునీశ్వర దత్తాత్రేయో వజ్రవర్మ పంజరేణాభిరక్షతు ఏతన్మే వజ్ర కవచం యప్పటే శృణుయాదపి వజ్రకాయశ్చిరంజీవి దత్తాత్రేయో భవేద్ధ్రువం త్యాగీ భోగీ మహాయోగి సుఖ దుఃఖ వివర్జిత సర్వతః సిద్ధ సంకల్పో జీవన్ముక్తో భవేత్ సమః.